హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం, పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తమ్ మొదటిసారి హుజూర్ నగర్కి రావడంతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి హోదాలో మొదటిసారి రావడంతో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కన గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా నిర్మాణం చేపట్టిన మోడల్ కాలనీల ఇళ్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఇరువురు మంత్రులు మాట్లాడుతూ, గతంలో తమ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇళ్లు కూడా పేదవారికి అందించలేదన్నారు. 3 నెలలలో ఈ మోడల్ కాలనీలో ఉన్న అన్ని ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదవారికి అందజేస్తామన్నారు. తాము ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీ పథకాలను తప్పక అమలు చేసి తీరుతామన్నారు. అర్హులైన వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తాం, అర్హత లేని వారి నుంచి పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇది ఈ హౌసింగ్ కాలనీ విషయం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ కార్యక్రమం విషయం కూడా గతంలో జరిగిన విషయం, మరి ఇప్పుడు జరగబోయే విషయం గౌరవ మంత్రివర్యులు వారు వివరిస్తారు. నేను ఒకటే విషయం చెప్తాను. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హౌసింగ్ మంత్రి ఉంది. ఆ రోజు మేము ఇందిరమ్మ ఇండ్లని స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఇళ్లు కట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సుమారు ₹1,00,000 ఇచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి మరో 17,000 ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలో 13-14 లక్షల ఇండ్ల జియో తీసిన విషయం నాకు స్పష్టంగా ఇప్పటికీ గుర్తున్నది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల పాటు ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన విషయం ఇక్కడున్న విలేకరులకి, ఇక్కడున్న అధికారులకి, ఇక్కడున్న ప్రజాపతి అందరికీ కూడా తెలిసిన విషయం సార్ మనం చేస్తున్నా. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనే మరి డబుల్ బెడ్రూమ్ తిరిగిండ్రు. ఎంత కట్టిండ్రో ఎంత కట్టలేదో మీకు తెలుసు. కలెక్టర్ గారు మీకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చినాయో అది పూర్తి చేయించింది. మనం అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఎక్కడన్నా ఇల్లీగల్ బెనిఫిషరీస్ అర్హత లేని వారికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి. నా దగ్గర వచ్చిన కంప్లైంట్ నేను మీకు కూడా పంపిస్తాను. దాంట్లో మళ్ళీ కమిషన్లు వాళ్ళు తిప్పి కొడితే 10 ఏళ్లలో 240 ఇల్లు కట్టిండ్రు. అసలు ఒక్కొక్క ఊర్లో అంతకంటే ఎక్కువ ఇల్లు కట్టాం మేము. ఇక్కడనే 2,160 ఇల్లు మరి 60-70% పూర్తి చేస్తే 10 ఏళ్ల పాటు పెండింగ్ పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళు కట్టిన చిన్న సంఖ్యలో అయినా అది పూర్తి చేయాలి. ఇమ్మీడియట్ గా 3 నెలల్లో కూడా ఆ గ్రామంలో అత్యంత నిరుపేదలని పారదర్శకంగా గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఇవ్వండి. మా సైడ్ నుంచి కూడా ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు అని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నా. మరి 10 ఏళ్ల పాటు గృహ నిర్మాణాన్ని విస్మరించిన గత ప్రభుత్వం ఒకటి చెప్పాలి. ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. అప్పుడు మేము కట్టే ఇందిరమ్మ ఇంటిని విమర్శించిండ్రు. ఒక పెద్ద మనిషి అంటాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ మంత్రిగా కట్టే ఇల్లు ఒక డబ్బా ఇల్లు, బిడ్డ అల్లుడు చేయడం వండుకోవాలి, కొడుకు కోడలేడు ఉండాలి, గొర్రెల కట్టుకోవాలి, పర్రెల కట్టుకోవాలి అని పెద్ద పెద్ద మాటలు పట్టిండు. మరి బిడ్డ అల్లుడు ఇది మర్చిపోయిండు, కొడుకు కోడలు మర్చిపోయిండు, గొర్రెలు బర్రెలని మర్చిపోయిండు. 10 ఏళ్ల పాటు విస్మరించిండ్రు. మళ్ళీ మేము వచ్చినాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఓటర్లు అసలు ఒక నియంతృత్వ పాలన, అవినీతి పాలన, ఒక దుర్మార్గపు పాలన, ఒక యావత్ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేసింది.
అసలు ఎవరి గొంతు. నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఈ గుట్ట మీద ఉన్న సీతారామచంద్ర స్వామి గుడి యొక్క ల్యాండ్ 80-90 ఎకరాల ల్యాండ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి 15-20 కోట్ల రూపాయలు పిచ్చి ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసి ఒక 2000 ఇండ్లు, ఒక 2000 ఇండ్ల స్థలాలకి ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము. దీనికి అనుగుణంగా ఈజీగా యాక్సెస్ ఉండడానికి అటు కోదాడు హుజూర్ నగర్ రోడ్ నుంచి ఒక రింగ్ రోడ్ తీసి ఈ కాలనీ ద్వారా ఇటు సింగారంబయ్య రోడ్డుకి కలపడం జరిగింది. అదేవిధంగా హుజూర్ నగర్ టౌన్ నుంచి ఇప్పుడు మేము వచ్చిన రోడ్డు 2.5 కోట్ల రూపాయలతో ఆ రోజు వేయడం జరిగింది. కొంత మంచినీళ్ళ కోసం, కొంత కరెంటు కోసం కూడా ఖర్చు పెట్టి కొంత వసతి కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాజకీయ కోణమో మరొకటో నేను చూస్తుండగానే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒక 1/2 డజన్ మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి 30 కోట్లు ఇచ్చినామని, 40 కోట్లు ఇచ్చినామని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 6 నెలల క్రితం అనుకుంటా మంత్రి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడనే ఈయన శిలాఫలకం ఉంది, ఈ 2000 ఫ్లాట్లు మేము పూర్తి చేస్తాం అని ఒక 30 కోట్లు మంజూరు ఇక్కడే శిలాఫలకం. ఈ క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడే మీటింగ్ పెట్టేవారు. అది శిలాఫలకం వరకే మిగిలిపోయింది. చాలా ఊర్లలో పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. సరే, ఈరోజు దయచేసి నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిందో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా పిఏ ప్రసాద్ పంపించచ్చు. మీరు 1-2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అతి త్వరలో మహిళలకి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అని చెప్పి నేను మీకు మరోమారు మనం చేస్తూ, ఆర్భాటంగా ఎన్నికల సభలో ఎన్నికలకు ముందు 2 పర్యాయాలు ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన అనేక వాగ్దానాలు చేశారు. చేసిన వాగ్దానంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారు, ఆ లిఫ్ట్లన్నీ కూడా ఏవైతే ఆర్భాటంగా శిలా పథకాలు వేశారు తప్ప ఆ వేసిన శిలా పథకాలలో ఏ ఒక్క ప్రాజెక్టుని ఈనాటికి పూర్తి చేయలే. ఆ ఎన్నికల సందర్భంగా వారు ఏమి వాగ్దానం చేశారంటే, ఈ ఎన్నికలు అయిన మరుక్షణం మళ్లీ ఓట్లు అడగాలి అంటే ఆ లిఫ్ట్లన్నీ కూడా కంప్లీట్ చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పిన ఆ పెద్ద మనిషి టెండర్లు అయితే పిలిచారు, కమిషన్లు అయితే దండుకున్నారు, కానీ ఆ ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టలే. ఒక్క హుజూర్ నగర్ లో ప్రాజెక్టులే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందాక మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఏదైతే చెప్పారో అది కాళేశ్వరం చూశారు. కాళేశ్వరం మీద ఛార్జ్ తీసుకున్న లగాయతు మంత్రి గారు నాకు తెలిసి ప్రతిరోజు 10 గంటలు
ఆ కాళేశ్వరం మీద ఏ రకంగా అవినీతి చేశారో, ఆ ప్రాజెక్టులు ఎందుకు కుంగిపోయాయో, ఆ కుంగిపోవడానికి కారకులు ఎవరో ఆ విచారించి తిరిగి మన సంపదని తిరిగి దాన్ని ఎలా నిలబెట్టాలనే తాపత్రయపడుతున్నారు మంత్రి గారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఒక సీతారామ ప్రాజెక్టే కాదు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు. ఆర్భాటంగా మేము ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెబుతున్న గత ప్రభుత్వం మొన్న చూశారు మీరు అసెంబ్లీ సాక్షిగా. మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం ఏదైతే వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆ శ్వేతపత్రానికి ఆర్థికంగా సుమారు 6,71,000 కోట్లు